నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇవాల్టి మన రెసిపీ వచ్చి కస్టర్డ్ పౌడర్ అండి. ఇంట్లోనే మిక్సీ జార్లో మనం కస్టర్డ్ పౌడర్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఉండే వాటితోనే నేను ఈరోజు ఈ వీడియోలో చేసి చూపిస్తాను. అలాగే కస్టర్డ్ పౌడర్తో పాటు కస్టర్డ్ మిల్క్ షేక్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ కస్టర్డ్ పౌడర్తో మనం ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు, మిల్క్ షేక్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కస్టర్డ్ పౌడర్తో చేసుకునేది. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం అయితే మనం కస్టర్డ్ పౌడర్ కోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ కొలతతో పంచదార వేసుకొని దాన్ని మెత్తని పొడిలా చేసుకోవాలి. పంచదారని ఇలా పొడి చేసిన తర్వాత ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే పంచదార తీసుకున్నామో అదే గ్లాస్తో పాల పొడి ఉంటుంది కదా, మిల్క్ పౌడర్ని కూడా వేసుకోవాలి సేమ్ గ్లాస్తో. అలాగే అదే గ్లాస్తో కార్న్ఫ్లవర్, మొక్కజొన్న పిండి వేసుకోవాలి. ఈ 3 కొలతలతో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి ఎల్లో ఫుడ్ కలర్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. కలర్ కోసం ఒక చిటికెడంతా వేసిన తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ని ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ ఫ్లేవర్ని వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇదంతా మెత్తగా అయ్యేలాగా మనం ఒకసారి బాగా కలిసేలాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ కలర్లోకి వస్తుందన్నమాట మెత్తగా ఇలా. ఇంతే, మనకి కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం ఇలాగే వేడిగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసుకుంటే పాడైపోతుంది. దీన్ని మనం చల్లార పెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకోవాలి. ఇలా వేరొక ప్లేట్లోకి తీసేస్తే మిక్సీ జార్లోంచి చల్లారిపోతుంది కదా. చల్లారిన తర్వాత మనం గాలిపోని డబ్బాలోకి ఎయిటెడ్ కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇది స్టోర్ అవుతుందన్నమాట, పాడవకుండా ఉంటుంది. చల్లారాకే దీన్ని స్టోర్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్తో కస్టర్డ్ మిల్క్ని ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం అయితే 2 బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని తీసుకొని మెత్తని పౌడర్లా కానీ లేదంటే కొంచెం కచ్చాపచ్చాగా కానీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలను తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం పాలను వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇలా 2-3 టేబుల్ స్పూన్ల పాలు వేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ బాగా కలిసేలాగా కలిపి ముందే పక్కన పెట్టుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ పొడిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. దీనికోసం అయితే నేను ఒక గ్లాస్ పాలతో ప్రిపేర్ చేస్తున్నాను. ఆ పాలను అయితే ప్యాన్లో వేసుకొని వేడి చేసుకోవాలి. ఇవి బాగా పొంగు వచ్చేలాగా 2-3 పొంగులు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టిన కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దీన్నైతే ఈ కస్టర్డ్ పౌడర్ పాలని అందులో వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత సిమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉడికించాలి. ఇదే టైంలో మనం ముందుగా పొడి చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 2-3 పొంగులు వచ్చేలాగా మనం ఉడికించుకోవాలి. మనం ఈ కస్టర్డ్ పౌడర్ అలాగే డ్రై ఫ్రూట్స్ పొడి వేయగానే పాలు చిక్కపడతాయి అన్నమాట. ఇలా అంచులకి తగులుకోకుండా మనం గరిటెతో కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీనిలోకి రుచికి తగినంత పంచదారని అయితే వేసుకోవాలి. రుచికి తగినంత పంచదారని వేసుకొని ఎక్కువైనా వేసుకోవచ్చు, తక్కువైనా వేసుకోవచ్చు. వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకొని ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలను అయితే దించేసుకోవాలి. వీటిని కలుపుతూ చల్లారబెట్టుకోవాలన్నమాట. మనం ఇలా కలుపుతూ చల్లారబెడితే పైన మేగడ అనేది తేలకుండా ఉంటుంది. ఇలా కాస్త చల్లారిన తర్వాత పాలు కూల్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకోవడం వల్ల మనకి ఈ మిల్క్ అనేది చల్లగా ఉంటుంది కదా, చల్లగా ఉంటే తాగడానికి కూడా బాగుంటుంది. తీసుకొని ఇలా గ్లాస్లోకి వేసుకొని డ్రై ఫ్రూట్స్తో కానీ లేదంటే టూటీ ఫ్రూటీతో కానీ గార్నిష్ చేసుకొని తాగితే
చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చల్లగా ఉంటుంది కదా, అప్పుడే ఫ్రిడ్జ్లోంచి తీస్తాము. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.